పట్టణంలోని గడియారం స్తంభం వద్ద శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హిట్ ద బీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండ తీవ్రతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. అక్కడ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సివిసి పార్క్ లో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎండ తీవ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే పెంపుడు జంతువులకు ఆహారం, నీరు అందిస్తూ వాటిని సంరక్షించుకోవాలని ఆయన వివరించారు. అంటే ఉన్నటువంటి ఎండల్ని మనం అధిగమించాలా అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి గారి సలహాతో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అధికారులు అందరూ కలిసి కూడా కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో భాగంగా పక్కాగా మా కమిషనర్ గారు మనం ఏమేమి చేయాలా, ఏమేమి చేయకూడదు అని చెప్పి ఈ యొక్క పేపర్లు కూడా మీకు ఇచ్చారో తెలియదు, నాకు ఇచ్చారమ్మా, మీకంతా ఉన్నాయా? అలాగే మా కమిషనర్ గారు వాళ్ళకు కూడా ఒక పేపర్ ఇచ్చి చదువుకుంటారు. వాళ్ళు కూడా మనకే డయాస్ మందే కాకుండా వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది మంచిది. అది కూడా ఇవ్వమని కమిషనర్ గారిని కోరుతున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలంలో మనం ఏ విధంగా ఉండాలి, నీళ్లు ఎక్కువ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఉదాహరణకి నేనే ఈ మధ్య ఆరోగ్యం బాగా ఇబ్బంది పడిపోయింది తల్లి. ఈ ఎండకి తట్టుకోలేక నీళ్లు తాగలేక నాకు బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కేస్తుంటే ఒళ్ళు వాసిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఒంట్లో నీళ్లు లేవు. అంటే నీళ్లు తాగకుండా నీళ్లు అవాయిడ్ చేసి నేను మొత్తం 24 గంటలు ఈ కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రాబ్లం అయింది. ఎందువల్లంటే చాలా ముఖ్యం, నీళ్లు తాగడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఇప్పుడే చెప్పారు ఇళ్లలో ఫ్యాన్లు అవి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే ఏసీలు అంటే అందరికీ ఉంటాయని అనుకోండి నేను. అయితే లేని వాళ్ళు ఇంట్లో తలనీళ్ళు నేలపైన చల్లుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అమ్మ. అలాగే ముఖ్యంగా డిఎస్పీ గారు కూడా మీకు వచ్చి ఆమె పూర్తి సలహాలు కూడా మీకు ఇచ్చారు. చాలా సంతోషం. ఆ సలహాలను కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా. ఇంకా మరికొందరు మాట్లాడారు. చూస్తే ఉన్నారు, ఇది ఎండ చాలా ఎక్కువ ఉంది. కొంచెం లాస్ట్ 4-5 డేస్ నుంచి తక్కువ అయింది, బట్ ఇప్పటి వరకు చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇది ఎక్కువ అవుతుంది. సో ఆ టైంకి మీరు ఈ హీట్లో మీరు ఎలా వ్యవహారం చేయాలి, ఎలా మీరు మీకు హ్యాండిల్ చేయాలి, ఎలా మీ టేక్ కేర్ చేయాలి, దీనికోసం ఒక అవేర్నెస్ కోసం ఈ నెల ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్. సో దీనికి ముఖ్యంగా డిఎస్పీ గారు చెప్పారు, అది అన్ని మీరు విన్నాను, అది చాలా మంచిగా చెప్పారు డిఎస్పీ గారు. బట్ ముఖ్యంగా అంటే మీ ఆఫ్టర్నూన్కు అంటే 10-11 తర్వాత ఈవినింగ్ 4 వరకు మీరు మీ ఇంటి నుంచి మీకు చాలా ఇంపార్టెంట్ పని లేకపోతే బయట వెళ్ళచ్చు. మీరు అందరూ న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉన్నారు, ఈ ఫలా మండల్లో హీట్ స్ట్రోక్ అయింది, అక్కడ హీట్ స్ట్రోక్ అయింది. సో దానివల్ల ఖచ్చితంగా మీ ఇంటికి ఉండాలి. ఎప్పుడైనా మీకు బయట వెళ్ళడానికి అవసరం ఉంటే కూడా మంచినీళ్ళు మీ దగ్గర పెట్టాలి. తర్వాత ఓఆర్ఎస్ ఖచ్చితంగా తాగి మీరు బయట వెళ్ళాలి. తర్వాత అందరూ స్కూల్ పిల్లలకి ఇప్పుడు లీవ్ ఉన్నాయి, సో వాళ్ళకి ఈవినింగ్కి మార్నింగ్కి ఆడి ప్లేయింగ్ చేయడానికి అప్పుడు మీరు ఇన్షూర్ చేయండి. మార్నింగ్ 10:30 తర్వాత వాళ్ళు మీ ఇంటికి ఉండాలి. ఈవినింగ్కి కూడా 4:35 తర్వాత బయట వాళ్ళు వెళ్ళాలి. తర్వాత ఫీడింగ్ మదర్స్ మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు బయటికి రాకండి. మాకు లేదు, తప్పని పరిస్థితిలో రావాల్సి వస్తే మాత్రం అంబ్రెల్లా క్యారీ చేయండి లేదా స్కార్ఫ్. దయచేసి ఇది మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వాటర్ బాటిల్ దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమన్నామంటే హడావిడిగా వచ్చేసామంటుంటారు. సో ఇవన్నీ మీరు రిమైండర్స్ అన్నా పెట్టుకోండి. హాలిడేస్ కదా, చాలా మంది పిల్లలు బయటలో ఆడుకుంటుంటారు, మా మాట వినటం లేదంటారు. సో మాకన్నా ఎక్కువ మీకే తెలుసు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలనేది. అంతేనమ్మా? అండ్ తర్వాత లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోండి, అంటే కాటన్ డ్రెస్సెస్, బ్లాక్ లేకపోతే డార్క్ రెడ్, డార్క్ బ్లూ, ఇవన్నీ అవాయిడ్ చేయండి అమ్మా. ఎస్పెషల్లీ కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేయండి. పిల్లలు కూడా అవే వేయండి. ఫంక్షన్స్ కదా అని చాలా మంది హెవీ డ్రెస్సెస్ వేసుకుంటారు.
మనకి పిల్లల యొక్క వృద్ధుల యొక్క ఆరోగ్యం ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఎండ నుంచి ఏ విధమైనటువంటి మనం రక్షణ పొందాలి అనే దాని మీద పట్టణ ప్రజలకు అందరికీ అవగాహన కల్పించడం కోసం పట్టణ పట్టణంలో ప్రతి మూలకి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు తీసుకువెళ్ళటం కోసం ఇక్కడ మెప్మా మహిళలను కూడా ఇక్కడికి సమకూర్చి వారికి కూడా ఈ విషయాలన్నీ తెలియజేసి వారి ద్వారా పట్టణంలో మారుమూల గృహానికి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచరామయ్య, రహీం, పేటేటి చంద్రనీల్, నయూం, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.